హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారండి. సౌజన్య చందు అనే యూట్యూబ్ ఛానల్ నుంచి ప్రతి ఒక్కళ్ళకి నమస్కారం చేస్తున్నాను. ఎవరైతే ఫస్ట్ సారి చూస్తున్నారో వాళ్ళందరూ కూడా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్స్ ఉంటే తెలియపరచండి, లైక్ చేయండి. ఈ ఇల్లు అయితేనండి గుంటూరు జిల్లా రేపల్లి దగ్గర ఉన్న పేటేరు అనే ఊర్లో మా అమ్మగారి ఇల్లు అండి. నేను చూపిస్తున్నాను కదా వెనకాల ఇల్లు. ఆ ఇల్లు అయితే ఇప్పుడు ప్రస్తుతానికి మా అమ్మ వాళ్ళు ఉండే ఇల్లు అనమాట. ఒకసారి మా అమ్మగారి ఇల్లు చూపిద్దాం అన్నట్టుగా నేను వీడియో తీస్తున్నానండి. కిందంతా కూడా ఇస్తరాకులు పనిచేస్తారండి. ఇస్తరాకులు యూనిట్ ఉంది ఇంట్లో. పైన ఇల్లు అనమాట. ఎప్పుడో ఇది మా అమ్మగారు దగ్గర దగ్గర 27 సంవత్సరాలు అయింది ఈ యూనిట్ పెట్టండి. ఇక్కడ ఇస్తరాకులు యూనిట్ పెట్టి మా బాబు అయితే ప్యాకింగ్ చేస్తున్నాడు ప్రస్తుతానికి కూర్చొని. కాసేపు అంటే ఎప్పుడన్నా ఊరెళ్ళినప్పుడు వాళ్ళ అమ్మమ్మకి హెల్ప్ చేయడానికి కొంచెం చిన్న చిన్న పనులు అందుకుంటూ ఉంటాడనమాట. కొద్దిగా కౌంటింగ్ పెడుతున్నాడు. కౌంటింగ్ పెట్టి ప్యాకింగ్ చేస్తున్నాడు నేను వీడియో తీస్తున్నప్పుడు. ఇదంతా కింద ఇట్లా మిషన్స్ ఉంటాయండి. మొత్తం మెటీరియల్ అంతా కూడా రెడీ చేసింది అట్లా పెడతారనమాట. ఎప్పుడన్నా షాపులు వాళ్ళు బేరాలు వచ్చినప్పుడు సేల్ అయిపోతూ ఉంటాయి. మిషన్స్ అయితే ఇట్లా ఉంటాయండి, కరెంటు మీద నడుస్తూ ఉంటాయి. ఇస్తరాకులు తయారవుతున్నాయి అన్నమాట. బఫే ప్లేట్స్, టిఫిన్ ప్లేట్స్ అన్నీ కూడా రకరకాల డిజైన్స్లో రెడీ అవుతూ ఉంటాయండి. ఇలా వేస్తూ ఉంటారు. మా అమ్మకైతే ఇదే పని సరిపోతుంది ఇంట్లో. కొంచెం సేపు కూడా టైం ఉండదండి, ఖాళీ ఉండదు. పాపం బాగా కష్టపడుతుంది. హోల్సేల్ షాపులకి వెళ్ళిపోతాయండి ఈ సరుకు అంతా కూడా. మా ఇంటి వెనకాల, అమ్మ వాళ్ళ ఇంటి వెనకాల ఇదంతా కూడా ఓపెన్ స్థలం ఉంటుంది. వెనకాలైతే చెరువు ఉండేది. ప్రస్తుతానికి చెరువు అంతా పూడ్చి చేసి మట్టి పోసారండి ఇళ్ల స్థలాలు చేయడానికి. ఈ ఇంటి వెనకాల ఇంకా ఇళ్ళేమీ లేవు. ఇంటి వెనకాల ఇలా ఉంటుంది. ఆ ఇస్తరాకులకు వచ్చిన తుక్కు అంతా కూడా బయట ఇట్లా ఓపెన్ ల్యాండ్ కాబట్టి బయట వేసేసి అలాగా తగలబెడతా ఉంటారు. ఎందుకంటే వెనకాల ఇల్లు లేవు కాబట్టి సరిపోతుంది. ఎవరు ఏమనరండి, మన ఇల్లే కాబట్టి మన ఇంటి వెనకాల మొత్తం అట్లాగా ఎప్పటికప్పుడే మా అమ్మ తుక్కు అంతా అక్కడే తగలబెట్టేసేస్తూ ఉంటుంది. ఇదంతా ఇంతకుముందు చెరువు ఉండేదండి. చెరువు అంతా కూడా పూడ్చి చేశారనమాట. నేను ఒకసారి సరదాగా వెనకాలకి వెళ్ళొద్దాం సాయి అని అడిగాను మా అబ్బాయిని. మట్టి పోసారు కదా, మామూలుగా అందరూ పిల్లలు ఆడుకుంటున్నారు గేమ్స్ అయ్యి. ప్రస్తుతానికైతే గడ్డి మొలిసిందండి బాగా. సరే వెళ్దాం పద మమ్మీ అని మా వాడు తీసుకొని వెళ్తున్నాడు నన్ను. ఎప్పుడు వెళ్ళలేదు బయటకు అట్లాగా. అంటే భయం నాకు, పాములు ఏమన్నా ఉంటాయేమో అని ఆ గడ్డిలో అట్లాగా. ఏం కాదులే, ఏమి ఉండవు, వెళ్ళండి ప్రస్తుతానికి చూడొచ్చు, అందరు వెళ్తున్నారు, ఏమి ఉండవు ఈ టైంలో అంటే ధైర్యం చేసి వెళ్ళాము. ఇంటి వెనకాలేనండి మొక్కజొన్న వేశారు. పెద్ద ధైర్యంగా మా అబ్బాయి తీసుకెళ్ళాడు నన్ను. వాడు ముందు నడుస్తూ ఉంటే నేను వెనకాల నడుచుకుంటూ వచ్చానమాట. వీడియో కోసమని వెళ్ళానండి నేను ప్రస్తుతానికి, మామూలుగా వీడియో తీద్దామన్నట్టుగా. లేకపోతే ఎప్పుడు పొలాల్లో, నేను ఎప్పుడు పొలం వెళ్ళలేదు, నాకు భయం. పొలంలో అసలు అడుగే పెట్టలేదు నేను ఎక్కువ. అంటే మాకు పొలం లేదు కాబట్టి తెలియదు పొలం గురించి. చాలా హ్యాపీ అనిపించింది ఇలా వెళ్ళి వీడియో తీసుకుంటుంటే. కానీ భయం వేస్తుంది ఒక పక్కన, ఏమన్నా పాములు వస్తాయేమోనని. అయినా సరే వీడియో కోసం వెళ్ళానండి. మా అబ్బాయిని కూడా నిలబడమన్నా నిలబడ్డాడు. ఎర్రటి ఎండ అండి, 2:00 ఏమో వెళ్ళాం మేము. బాగా ఎండ ఎక్కువగా ఉంది. ఈ సీనరీస్ అన్నీ తీసుకుందామని వెళ్ళానమాట నేను. కానీ చాలా హ్యాపీ అనిపించింది. కాకపోతే ఎప్పుడు వెళ్ళి ఇంట్లో పడదామా అన్నట్టుగా అనిపించింది. ఎందుకంటే భయం వేసింది నాకు. ఏమన్నా పురుగు పుట్ట ఉంటాయేమో, ఎందుకు వచ్చిందిరా గోలా అనుకొని. మొన్న వర్షాలకు అంతా కూడా ఈ గడ్డి అంతా కూడా ఇట్లా మునిగిపోయినట్టున్నాయండి. వాటర్ వచ్చేసి అంతా పడిపోయి ఉంది. బాగా పెరిగినాయి గడ్డి. ఇదిగో చిన్న చిన్న పువ్వులు మనం ఊరెళ్తేనే కనిపిస్తాయి ఇట్లాంటి పూలన్నీ కదా, దగ్గరికి తీసా.
ఈ విగ్రహం అయితే మా నాన్నగారిది, మా అమ్మ చేయించి పెట్టిందనమాట. డాడీ లేరు, చనిపోయారు. ఒక 6 సంవత్సరాలు అయిపోయిందండి చనిపోయి. అలా గుర్తుగా పెట్టుకుందామే అప్పుడు చనిపోయినప్పుడు. మా అమ్మ వచ్చేసి ప్యాకింగ్ చేస్తూ ఉంది. నన్ను చూసుకోలేదు ఆమె. వచ్చావమ్మా మళ్ళీ వీడియో తీయటానికి అంటుంది. అవునమ్మా అని చెప్పేసి తీస్తున్నానని చెబుతున్నా. ఆమె అయితే ఇట్లాగా కౌంటింగ్ పెట్టేసిన తర్వాత ప్యాకింగ్ చేస్తుందండి. ప్యాకింగ్ చేసినాక మళ్ళీ కట్టలు కడుతుందనమాట. ఇదంతా కూడా కొంచెం కష్టమైన పనే. పద్దాకా చేయాలి అంటే చాలా ఓపిక ఉండాలి. ఇక ఆమెకి పాపం అస్తమానం అలా పని చేస్తూనే ఉంటుంది. చేసి 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 ఆమెకు నడువుల నొప్పులు, కాళ్ళు నొప్పులు కూడా వచ్చేసినాయి. ఈ కొట్లమ్మడ తిరిగి తిరిగి సరుకు అమ్ముకోవటం, బేరాల కోసం బాగా కష్టపడేదండి మా అమ్మ అయితే. మా నాన్నగారు అయితే బ్యాంక్ ఎంప్లాయీ. ప్రస్తుతానికైతే డాడీ లేరు. ఇక అమ్మ అయితే ఎందుకమ్మా ఈ పని అంటే కూడా ఇంకా మరి చేస్తానే ఉంటుంది. చేతనైన పని చేసుకోవాలి కదా అన్నట్టుగా ఓపిక ఉన్నంతవరకు చేస్తాను అని చేస్తుందన్నమాట. మనకైతే కుదరవండి. ఇంత ప్రయాసపడి చేయాలంటే సిటీలో ఉండేవాళ్ళం అసలు చేయలేం. నేనైతే కిందకు కూడా వెళ్ళను, ఊరికే వీడియో కోసం అని వెళ్ళాను తీద్దామన్నట్టుగా. అంత గట్టిగా బిగించి కట్టలు కడుతుంది. ఫస్ట్లో స్టార్టింగ్లో అయితే ఇస్తరాకులు వచ్చాయండి. మామూలు ఇస్తరాకులు ఆకుల్లాగా మిషన్ల మీద కుట్టేవాళ్ళు. కుట్టినవి అవన్నీ కూడా లైన్గా పెట్టి కటింగ్ చేసేది మామూలు ఇస్తరాకులు. ఇప్పుడు ఏమన్నా అన్ని బఫే ప్లేట్స్ వచ్చేసాయి కదా, అవి కుట్టట్లేదు అనుకుంటా. అవి పెద్ద పెద్ద బేళ్ళు వేసుకొచ్చేది ఇస్తరాకులు, వాటితో కుట్టేవాళ్ళండి. ఒక 30 మంది పిల్లల దాకా కుడతా ఉండేవాళ్ళు. 100కి ఇంత అన్నట్టుగా ఇచ్చేది సాయంత్రానికి. చాలామంది కూడా ఆ ఊర్లో వాళ్ళు అంటే కొంచెం పేదవాళ్ళుగా ఉంటారు అక్కడ పేటేరులో. అంతా ఇస్తరా ఆంటీ గారు మంచిగా హెల్ప్ చేస్తారు మాకు అనే పేరుంది. పేద పిల్లలు కదండి, చాలాళ్ళు కుట్టిన తర్వాత డబ్బులన్నీ దాచిపెట్టి, అకౌంట్లో డబ్బులు దాచిపెట్టి చాలామందికి పెళ్ళిళ్ళు కూడా చేసింది మా అమ్మ. నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది నిజంగా. ఒక పల్లెటూరులో వెళ్ళి ఈ మిషన్లు పెట్టి చాలామందికి ఉపాధి కల్పించిందనమాట. అప్పట్లో అయితే ఈనాడు పేపర్లో అలా కూడా వేశారండి ఈ యూనిట్ గురించి. ఇస్తళ్ళ తయారీ చేస్తున్నారు, ఆడవాళ్ళకి ఉపాధి కల్పిస్తున్నారు అన్నట్టుగా 2-3 పేపర్లలో వేశారు. సన్మానం చేశారు మా అమ్మగారికి. కొంచెం ఆడపిల్లలకి కొద్దిగా పని కల్పించి వాళ్ళకి పెళ్ళిళ్ళకి సహాయం చేయటం కానీ, ఏదైనా ఆంటీ గారు, ఇస్తరాకుల ఆంటీ గారు అని అంటే కొంచెం పేరే మా అమ్మగారికి అక్కడ ఊర్లో. చాలా మర్యాదగా ఉంటారండి ఆ ఊర్లో వాళ్ళు కూడా, అందరూ కూడా. నాకైతే నేను మామూలుగా ఇంట్లో పని చేసుకునేటప్పటికే అలసిపోయినట్టుగా ఉంటాను నేను. కానీ మా అమ్మ అయితే పాపం ఎప్పుడూ కష్టపడుతూనే ఉంటుంది. ఇవన్నీ కూడా మామూలుగా షాపులకి ఎలా వెళ్తాయి అంటే ఏదో ఒక ఆటోలోనో బస్సుల మీదో పంపించేస్తూ ఉంటుంది. పైన ఇల్లు అయితే ఇట్లా ఉంటుందండి. ఇది వరంట. కొంచెం ఎవరైనా వచ్చినప్పుడు కాస్త కూర్చోడానికి అట్లాగా వరండా లాగా వేశారు. ఇదైతే వంటగది అండి. ఒక్కటే ఉంటుంది కదా, పెద్దగా సర్దుకోవట్లేదు ఇల్లు. మా వాడు వచ్చేసి కూర్చున్నాడు ఇంకా పైన. కొంచెం సేపు చేసేసరికి వాడు కలిపి వచ్చేస్తుంది. ఇక వచ్చేసాడు పైకి. ఇది వెనకాల రూమ్ అండి. అటు 2 రూమ్లు, ఇటు 2 రూమ్లు పెట్టేసి బాత్రూమ్లు ఇచ్చేశారు. వెనక ముందు బాల్కనీ లాగా ఇచ్చారండి. కాసేపు ప్రశాంతంగా కూర్చోవచ్చు సాయంత్రం టైంలో అట్లాగా, పొద్దున పూట కానీ హాయిగా ఉంటుంది. పల్లెటూరి వాతావరణం కదండి. ఈ అమ్మాయి అయితే భూలక్ష్మి అని మా ఇంట్లోనే రెంటుకుంటారు పైన, అమ్మ వాళ్ళ ఇంట్లో పైన 2 రూమ్స్లో రెంటుకుంటారనమాట. తను వేస్తుంది, ఆకులు నేర్చుకుంది, వేస్తుంది, పని చేస్తుంది ఇప్పుడు ప్రస్తుతానికి. టైం ఉన్నప్పుడల్లా వచ్చి వేసుకుంటూ ఉంటుంది ఆకులు. ఇక వీళ్ళకి ఇదే పని సరిపోతుందండి. ఆకులు వేసుకోవటం, కట్టలు కట్టుకోవటం, సేల్ చేసుకోవటం, ఇదే పని మా అమ్మ పని.
మా అమ్మ పని తీద్దాం అన్నట్టుగా తీసానన్నమాట నేను. మాకైతే పెద్ద కష్టపడలేదు కానీ మా అమ్మ అయితే బాగా కష్టపడిందండి. లైఫ్‌లో నిలదొక్కుకోవాలి అంటే కష్టపు క చిన్నప్పటి నుంచి కష్టం చేస్తానే ఉంటుంది. ఈ వయసులో కూడా ఏదో ఒకటి చెయ్యాలి, ఆపుకోకూడదు అన్నట్టుగా చేస్తుందనమాట. మేమైతే రెడీ అయ్యి బయటికి వెళ్తున్నామండి. రేపల్లి వెళ్ళొద్దాం అన్నట్టుగా నేను రెడీ అయ్యి కిందకొచ్చాను. ఈలోపు మా వారు కూడా రెడీ అయ్యి వస్తారులే అని వెయిట్ చేస్తున్నానమాట. వస్తే ఒకసారి చిన్న క్లిప్ తీద్దాం అన్నట్టుగా. వస్తున్నారండి కిందకి మా ఆయన. అంటే రేపల్లిలో మాకు ఇంకా వేరే ఇల్లు కూడా ఉంది. ఆ ఇల్లు కూడా చూసి వద్దామని అంటేను సరేలే అని రెడీ అయ్యి వచ్చారనమాట. ఇదైతే మా అమ్మ వాళ్ళ ఇంట్లోనే పైన ఉండేవాళ్ళ ఇల్లు అండి. 2 రూమ్స్ రెంట్‌కి ఇచ్చిందనమాట. కొంచెం తోడుంటారులే పక్కన అనేసి. అటువైపే తీసావు, ఇటువైపు తీయవా మరి? ఇటు కూడా తీయి అంటే తీస్తున్నా. కానీ వాతావరణం మాత్రం చాలా బాగుంటుందండి. ఈవినింగ్ టైము మా హస్బెండ్ అయితే అలా కూర్చొని ఉన్నారు, అటు చూస్తూ ఉన్నారనమాట. చల్లటి గాలి వస్తూ ఉంటుంది. చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని, సౌజన్య చందు యూట్యూబ్ ఛానల్. ఏమన్నా కామెంట్స్ ఉంటే తెలియపరచండి, వేరే వాళ్ళకు కూడా షేర్ చేయండి. యూట్యూబ్ ఛానల్లో నా ఛానల్ కొంచెం గ్రో అవడానికి హెల్ప్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ అండి మరి.